చూస్తే జగన్ ఇంకా 50 రోజులు కుర్చీ దిగబోతున్నాడు, రాష్ట్రంలో రాజకీయ హింస పెరిగిపోయింది అన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాటలో అతను రాజశేఖర్ గారు చెప్పేవాడు, ఆయన నోటుకుంటా నిజం చెప్తే ఏ ఒక్కరికి తల అని చెప్పేది అబద్ధాలేనో అని ఆనాడు రాజశేఖర్ గారు చెప్పారు. ఇవాళ కూడా జనం అదే మాట, ఆయన మాట ఎవరు పాటించరు. ఆయనకేదో చిన్న మీద పనిచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు జనం, అదే సాముదాయపాడు. అసలు చంద్రబాబు మాట ఎవరు నమ్ముతారండి దేశం మీద? ఇప్పుడు 2014లో ఇవన్నీ అబద్ధాలు చెప్పాడు, అదే జనం జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్ వేశారు. సాధ్యం పడదు ఆయన చెప్పిన వాదాలు చేయాలంటే, రాష్ట్రం విడిపోయింది కాబట్టి అన్నాడు ఈయన. సరే చూద్దామని చెప్పి జనం మొత్తం చంద్రబాబు పట్టాంట కట్టారు. జాబ్ అన్నాడు, గోల్డ్ అన్నాడు, పొలం అన్నాడు, ఏమేమో చెప్పాడు, లేనిపోయిన ఆశలు ఆడవాడికి పెట్టాడు. ఏ ఒకటి చేయలా. లాస్ట్కి పడన్న 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు ముసమ్మ చనిపోతే ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ పంపిస్తారు, ఆ కీడు మాకెందుకని. అట్టని ఆడవాళ్ళకి తలా పసుపు కుంకుమ కింద తలా 10,000 వేశాడు. ఇది జనమంతా మాయలో పడ్డాళ్ళు అని. మరి ఇంత మోసం చేశాడని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఆయన చూద్దాం అని చెప్పి ఆయనకి పట్టాంట కట్టారు. ఇతను అన్నమాట తప్పకుండా, ఒక పథకం కూడా ఆపకుండా పిల్లలకి, పెద్దోళ్ళకి, జనానికి, ప్రతి ఒక్కరికి ఈ భూమి కడుపులో ఉన్న శిశుపాలుడు, కడుపులో ఉన్న తల్లి గర్భంలో ఉన్న పిల్లోడు కూడా అతనికి ఉన్న రక్షణ మేలు జరుగుతూనే ఉంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు. మరి ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు అంటున్నావు. మరి అటు చూస్తే ఇంకా ఇప్పుడు అదే కదా, జగన్ ఇప్పుడు రాక్షస పాలన నడుపుతున్నాడు, ఈ దిగిపోయే టైం దగ్గర కొంచెం కుర్చీ మడత పెట్టేస్తాను జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ జనము ఇంకా 2 నెలలు బాలితే కరెక్ట్గా జనమే చంద్రబాబు నాయుడు మరతేపించి ఇంట్లో పెట్టించి ఖచ్చితంగా రిటైర్ అయిన ఆయనను కృష్ణారామానికి ఇప్పుడన్నా కాస్త నిజం చెప్పి ఆ దేవుడు భక్తి చేసుకుని బతకమని చెప్పి ప్రజలే తీర్పిస్తారు. ఇప్పుడు ఈ చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఈ బీజేపీ అయినా ఏంది, ఇతని రాజ్యాసి పరిపాలన, రావణ కాష్టం లాంటి ఇళ్ల పరిపాలన. ఇతను రాముడు ఏకపతి వర్త. దేశం మీద పరశరీకన్ని కన్నెత్తి చూడకుండా, పరసొమ్ముకెళ్ళి కన్నెత్తి చూడకుండా పాలించిన రాములవారు కాబట్టి ఇలా ఏ ఊళ్ళో కూడా ఆయన గుడి ఎక్కడ చూసినా చల్లని దీన రాములవారు అంటారు. అదే అడుగుజాడులో నడుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి దుష్టశక్తులు, ఈబీసులు, ఇలాంటి ఇంద్రజిత్తులు, ఇలాంటి రావణాసుడు 100 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు, ఏం చేయరు. ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో అనిమిరెడ్డి గారు వచ్చారు కదా, కొత్తగా ఎలా ఉంది? ఇంతకుముందు ఆయన ఏదో మసగా కుట్టి ఇక్కడ అద్దంకి గడ్డే కాంగ్రెస్ గడ్డ. 2009 అయినా 2014 అయినా ఇది అసలు కాంగ్రెస్ గడ్డ. 2019 కూడా ఏం చెప్పారంటే, ఓయో అటు గెలిచి ఇటు వస్తాడు రాజశేఖర్ గారి పెద్ద కుమారుడు ఈ బుజ్జి అని జనానికి మసకా కుట్టి ఏ ఊరు కావురు అటు గెలవటమే ఆలస్యం, ఇటు వస్తాడు అనేది కొంత ఈ జనం మొత్తం ఎస్సీ బీనట్టు ఇట్లా నమ్మారు. కొంత అసమతి ఏంటంటే, ఈ గరడయ్య గారు ఇక్కడ ఈ అద్దెకి ఉన్న కాన్స్టిట్యూషన్ల మొత్తం ఎవరికి న్యాయం చేయలా, అస్సలు ఎవరికి చేయలా. ఏదో ఆ పార్టీ కోసమైనా ఆ కొంతమంది ఆ రెడ్డిస్ అట్ట ఊగి మొన్న ఏదో ప్రాణం పోలేక వేశారు, కానీ రెడ్డిస్కి గరడయ్య ఇక్కడ న్యాయం చేయకపోలేక కొంతమంది ఆనాడు కడుపులో దృష్టి పెట్టుకునేవాడు ఇతను మనకి పనికిరాదని మన బేబీ కృష్ణారెడ్డి గారు కానీ, మన అంజిరెడ్డి గారు కానీ, మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇక్కడ అద్దెం గోపాలరెడ్డి గారు కానీ, ఆ కోర్చిపాడ మస్తాన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా ఈ గరడయ్య నిచ్చోడు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇతనైతే ఈ రవికుమార్కి వేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని రప్పిస్తాడు కావాలా, అతన్ని తీసుకుంటే మనకి మళ్ళీ ఏదో చేస్తాడని ఆశ మీద ఓటేసారే తప్ప అంటర్ఫేల్తో ఓడిపోతాడు ఈసారి.